రైట్. జనార్దన్ రెడ్డి గారు, ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు అశోక్ అండ్ నాని వాళ్ళిద్దరూ లొంగిపోవడం వల్ల కేసు ఒక కొలిక్కి వస్తుందని అనుకోవచ్చా, లేకపోతే ఇదంతా ఒక డ్రామాలో భాగంగా వాళ్ళు ఇన్ని రోజులు పారిపోవడం, ఈ సమయంలో లొంగిపోవడం, ఇవంతా ఈరోజు కోర్టులో కేసు ఉంది, హెబియస్ కార్పస్ ఈరోజు హైకోర్టులో ఉంది, అది వాయిదా పడింది. ఆ సమయం గడిచిన తర్వాత లొంగిపోవడం, ఇదంతా ఏదైనా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుంది అనుకోవచ్చా? ఈశ్వర్ గారు, మీకు మీ ప్యానలిస్టులకి మన సాక్షి ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఈశ్వర్ గారు, ఈ కేసులో వీళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళంతా కూడా సూత్రధారులు కాదండి, ఓన్లీ పాత్రధారులే అంతే. ఎందుకంటే దీన్ని ఒక మర్డర్, స్టేట్ మర్డర్ గా చెప్పేశారు. అంటే కస్టడీ డెత్ అంటే ఇట్స్ ఎ స్టేట్ మర్డర్, ప్రభుత్వం చేసిన ఒక హత్య. దీంట్లో మోటివ్ అనేది ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఒక మర్డర్ చేయాలంటే ఒక మోటివ్ ఉంటది, ఆ మోటివ్ ఉన్నప్పుడే మర్డర్ కేసు రుజువు అవ్వద్దు కూడా. అదే విధంగా ఈ కేసులో 103 Clause 1 BNS అంటే అప్పటి 302 సెక్షన్ అనమాట. పాత ఐపీసీలో 302 సెక్షన్ అంటే మర్డర్ కేసు కట్టారు. మర్డర్ కేసు కట్టినప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి బాడీ కానీ దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు కానీ ఏమీ కూడా ఎక్కడ బాడీని స్టెయిన్స్ కానీ సైంటిఫిక్ రిపోర్ట్ కానీ ఎక్కడ లేదు. అన్ని సీసీ కెమెరాలు మాయం. అర్థమైందండి? ఎక్కడ కూడా ఏ సీసీ కెమెరా పనిచేయదు వాళ్ళకి, ఏ డిఎన్ఏ టెస్ట్ చేయరు, బూడిద కూడా లేదు, బాడీ కూడా లేదు. అది ఒక విధమైనటువంటి స్టేట్ హత్యని స్టేటే దాన్ని మాయం చేసే విధంగా దానికి ఒక కథ అల్లుతూ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళు కేవలం పాత్రదారులే, సూత్రధారులు కాదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఎందుకు ఘంటాపదంగా చెప్తున్నానంటే రాత్రి జరిగిన ఒక పరిణామం చెప్తున్నానండి. నేను సొంతంగా ఆ అడ్వకేట్ తో ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారో ఆయనతో మాట్లాడాను, నేను ఆ అడ్వకేట్ తో మాట్లాడాను. తమ్ముడు నేనే మాట్లాడాను. ఆదిత్య గారు కేవి ఆదిత్య గారితో మాట్లాడాను. ఆయన ఏమన్నా అంటే, అన్న రాత్రి వచ్చేసి నా దగ్గర ఫైళ్ళన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ బయట పోలీసులు ఉన్నారు, పోలీసులు కారులో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి నన్ను అడిగితే నేను బంగారం ఇచ్చేస్తాను, దీంట్లో ఏముంది నాకు, నేను ఎన్ఓసి కూడా ఇచ్చేస్తానని చెప్పి నేను మొత్తం ఇచ్చేసాను, వాళ్ళు తీసుకెళ్లిపోయారన్న అన్నారు. ఈ రోజు మార్నింగ్ ఏం జరిగింది? తీసుకెళ్లిపోయారు, ఫైల్ అన్ని తీసుకెళ్లిపోయారు. ఈ రోజు హెబియస్ కార్పస్ ఉంది హైకోర్టులో, అంటే వాయిదా పడచ్చు. అవునండి, తీసుకోపోవడం వెనక ఆంతర్యం ఏమై ఉండొచ్చు సార్? అదే చెప్తున్నాను. ఎందుకంటే అన్ని ఫైళ్లు తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి వేరే వాళ్ళకి అనుకూలమైన ఒక అడ్వకేట్, పేరు చెప్పడం బాగుండదు, మా మిత్రులు కాబట్టి నేను పేరు చెప్పడం బాగుండదు, అడ్వకేట్ తో ఒక వకాలత్ వేయించేశారు. ఇవాళ వేసి కోర్టు 10:30 స్టార్ట్ కాగానే వచ్చేసి బెంచ్ దగ్గరికి వచ్చేసి మెన్షన్ చేశారు, మాకు వాయిదా ఇవ్వండి అని. అప్పుడు జడ్జి గారు అన్నారు, వాయిదా మీకు ఇప్పుడు ఆ రోజు బాడీ కానీ మనిషిని కానీ తీసుకొస్తాం 29 లోపలనే ఒప్పుకున్నటువంటి ఆర్డర్ ఉంది. మరి వాళ్ళు వచ్చి చెప్తారులేండి, మీకెందుకు తొందర, కోర్టు పోలీసు చూసుకుంటది, మీకెందుకు, అది కేసు వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి 22వ నంబర్ కేసు అది ఇవాళ లిస్ట్ లో. కానీ అది దురదృష్టవశాత్తు అది రీచ్ కాలేదన్నమాట. రీచ్ కాకపోతే డేట్ కూడా ఇంకా అది రేపటికైతే లేదు, రేపు లిస్ట్ కూడా వచ్చేసింది, రేపటికైతే లేదు. అందరు జనాలు రేపు జూలై 15కి పడింది అని అంటున్నారు. అవును. కాబట్టి దీంట్లో ఏంటంటే కేసుని ఈ హెబియస్ కార్పస్ ను కూడా నీరుగార్చే విధంగా అదే తల్లి ఎవరైతే సాయి కృష్ణ గారి తల్లి ఉందో ఆమె ఎంతో బాధతో నాకు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, ఈ స్టేట్ మీద ఈ స్టేట్ వేసుకుంటే ఎట్లాగా విచారణ, అది చక్కగా జరగట్లేదు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె ఒక పిటిషన్, అనుబంధ పిటిషన్ అంటారు దాన్ని, అయ్యే వేసింది ఇదే హెబియస్ కార్పస్ లో పాత అడ్వకేట్ ద్వారా. ఇప్పుడు ఏం జరిగిందో, ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ మీద, కుటుంబం మీద అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ ఒత్తిడి లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ ఫైల్ తీసుకెళ్లిపోవడం కానీ, వేరే అనుకూలమైన వాళ్ళకి అనుకూలమైన అడ్వకేట్ ని, స్టేట్ కి అనుకూలమైన అడ్వకేట్ ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో ఖచ్చితంగా ఇది సక్రమ పద్ధతిలో జరగట్లేదు. ఇది అసలు ఒక అటవిక చర్య అండి. స్టేట్ ఒక మర్డర్ చేయడం అంటే ఏంటి? ఈరోజు ఎవరు దీన్ని హర్షిస్తారు? ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి హత్య ఇంతవరకు ఈ 30 ఏళ్ల చరిత్రలో నేను ఎక్కడ చదవలేదండి. హత్య ఒక కోణము, హత్య తరువాత జరిగింది మరో కోణం. కస్టడీ డెత్ లో బాడీలు ఉంటాయి. జనరల్ గా కస్టడీ డెత్ లో ఏం చేస్తారంటే మెజిస్ట్రల్ విచారణ చేస్తారు. అంటే ఎవరు చంపారు, ఎట్లా జరిగారు, బాడీ ఉంటది కాబట్టి జరుగుతారు. దీంట్లో బూడిది కూడా లేదు. విషయం ఏంటంటే బూడిది కూడా లేదు. ఎంత పాచికమైన చర్య స్టేట్ చేసింది అనేది, అసలు నీతి నిజాయితీ అనేది స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చేయాలి.
Okay. దీంట్లో సూత్రధారులు వేరే ఉండకపోతే ఎందుకు భయం? ఇచ్చేయండి. సిబిఐ ఎంక్వైరీ స్ట్రైట్ అవే ఇష్యూ జీవో, ఒక జీవో ఇచ్చేయండి. అది కదా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది. వాళ్ళని పాపం ఆ పేదవాళ్ళని పట్టుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏం చేస్తారండి? కాదు ఇదే సార్, పరిపాలన? మీరు చెప్పండి, ఒక లాయర్గా మీకు అనుభవం ఉంది కదా, ఒక అడ్వకేట్గా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పండి. హెబియస్ కార్పస్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఆ పిటిషన్ హైకోర్టు విచారణకు వస్తే పోలీసులు ఎందుకు దీన్ని ఏదో ఒక రకంగా నీరు గార్చాలని చూస్తున్నారు? ఏంటి దానికి ఎందుకు అంత భయపడుతున్నారు? ఏంటి ఆ పిటిషన్కి అంత ఇది ఉందా? హెబియస్ కార్పస్ స్కోప్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు హైకోర్టులో. మేము దీన్ని 29 లోపల మేము అతన్ని సజీవంగా కానీ చనిపోయినా కానీ బాడీ అయినా ప్రొడ్యూస్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు హైకోర్టుకి. Okay. ఇవాళ 29వ తారీఖు. దానికి ముందే 19వ తారీఖే అది చనిపోయినట్టుగా వాళ్ళే పాత 302 ఐపీసీ లేదా 103 క్లాస్ 1 ఆఫ్ ది బిఎన్ఎస్ కట్టడంలోనే సో మేము చంపేశాము అనేది ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమి వాదిస్తారు? ఏమి చెప్తారు? కోర్టుకి అబద్ధాలు చెప్పారని చెప్తారా? కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్తారా? ఏం చెప్తారు కోర్టులో వచ్చి? చెప్పలేక అదే ఒత్తిడి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ తల్లి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇది అలా ఒత్తిడి తీసుకురాందే ఆమె 4 రోజుల క్రితం వేసినటువంటి ఒక పిటిషన్, అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో సిబిఐ కానీ స్వతంత్ర సంస్థతో కానీ దర్యాప్తు చేయమని ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో అది కూడా ఆమె వేసినప్పుడు మనం ఏమనుకుంటాం? ఏదో వీళ్ళకి ఒక విధమైనటువంటి అన్యాయం జరిగిందని ఒక ఫీలింగ్ లో ఉన్నారంటే వాళ్ళనే వీళ్ళు బెదిరించి ఈ రోజు 5 lakhs తీసుకెళ్లిపోయారు అడ్వకేట్ దగ్గర నుంచి అంటే ఏంటి అర్థం?